వాగ్దేవి భవత్ అతులిత సౌందర్య రసధారలన్ముల్గి కమలాసనుండు సృష్టి క్రమంబున తడబడుచున్నవాడు వాని మ్రోలన్ నిలవకు నాదు ఉల్లంబునన్ వసింపు మాదయతో కవిత రసధారలు పొంగునట్లుగా రసజ్ఞులు తలలూపునట్లుగా. ఈ పద్యం నేనే రాసుకున్నది. ఏ ప్రసంగానికైనా ముందు ఇదే చదువుతాను నేను. సరే, ఎవరో ఎలాగ ప్రార్థన చేస్తున్నారని ఊరుకున్నాను. ఇవాళ ఇది ఎందుకో చదవాలనిపించింది. దీనికి కొంచెం అర్థం చెప్తే కానీ దీని యొక్క అందం తెలియదు. నేను సరస్వతీ దేవిని అడుగుతున్నాను, అమ్మా నీకు విషయం చెప్పాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా, వీలు పడక కొన్నాళ్ళు నువ్వు ఏమనుకుంటావు కొన్నాళ్ళని నేను చెప్పలేదు. నీ భర్త తన ఉద్యోగ ధర్మం సరిగ్గా చెయ్యట్ల. అతను సృష్టికర్త కదా, మా తలరాతలు రాయలు కదా, వంకర డింకరగా రాస్తున్నాడు. అంతూ పంతూ లేని రాతలు రాస్తున్నాడు. దానికి కారణం ఎవరో తెలుసా? నువ్వే. అలా మొహం చెట్టించుకోకమ్మా, నిజం అలాగే ఉంటుంది నిష్ఠూరంగా. ఏం చేతనంటే నువ్వు శృంగారు రసాది దేవితవి, నువ్వేమో పట్టు చీర కట్టుకొని వీణ వాయిస్తూ టింగు టింగు ఆయన ముందు కూర్చుంటున్నావు. ఆయనేమో నీకేసే చూసి పరధ్యానంగా మారాతం రాస్తున్నాడు. ఆడదాన్ని చూడ అర్థంబు చూడ బ్రహ్మకైన పుట్టు రెమ్మ తెగులు అన్నాడు. డబ్బు చూసినా సరే, ఆడదాన్ని చూసినా మగాడికి ఏదో తిక్క. అంచేత నీకేసే చూస్తున్నాడు, మా రాతలు తగలేస్తున్నాడు. అందుకని నువ్వు ఆయన దగ్గరికి ఉండకు. అలాగే కూర్చుంటే ఆ ఉద్యోగం పోతుంది. ఆ ఉద్యోగం పోతే ఉద్యోగాంతమున చూడవలే ఆ అయ్య సౌభాగ్యములు అన్నట్టుగా చివరికి ప్యూను కూడా శాల్యూట్ చేయడు. అందుకని ఆ ఉద్యోగం పోయిందంటే మీకు అందరికి దేవతల్లో గుళ్ళు లేవు, నీకేమో కాశ్మీర్లో ఒకటి, కన్యాకుమారిలో ఒకటి, అది కూడా లేదు ఆయనకి. అంచేత ఆయనేమో వేద సభలకి, నువ్వు గాన సభలకి వెళ్ళాలి. అందుకని అమ్మ నువ్వు ఆయన ముందు కూర్చోకు, ఆయన మ్రోలను నిలవకు, నాదు ఉల్లంబు నన్ను వసింపు మా దయతో. నువ్వు కనుక నా ఎందు ఉంటే అమ్మా రసజ్ఞుల చేత తలలుంచేటట్లా చేస్తా అని చెప్పి అమ్మవారికి నేను నా ప్రార్థనా గీతం అన్నమాట అలా రాసుకున్నాను. అయ్యా, కిందటి శుక్రవారం ఏకాదశి మనమంతా ఒక పెళ్ళికి వెళ్ళాం. అదంతా మర్చిపోయే పెళ్ళేం కాదు. అబ్బాయి అమ్మాయి ప్రేమించుకున్నారు, అబ్బాయి అమ్మాయి ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. అమ్మాయి తండ్రి విలను ఒప్పుకోలేదు. చివరికి ఆత్మహత్యా ప్రయత్నం చేసింది అమ్మాయి. ఆ అబ్బాయే కాపాడాడు, వాళ్ళ ఇంటికి తీసుకుపోయాడు. పెద్దలందరూ కూడా ఆ తండ్రితో చెప్పారు, ఇది చాలా అప్రదిష్టగా ఉంది కదా, ఏదో అలా పెళ్లి చేసే తీసుకొస్తామని చెప్పి తీసుకొచ్చి పెళ్లి చేశారు. ఆ పెళ్ళి ఏంటంటే ఆ అబ్బాయి శంకరుడు, ఆ అమ్మాయి సతీదేవి. ఇప్పుడు వాళ్ళిద్దరూ కూడా పెళ్లి చేసుకుని కొత్త దంపతులు కైలాసంలో ఉన్నారు. మొన్న కథ అంతటిదాకా వదిలేశారు. అవును కదండి అయ్యా. ఇప్పుడు వాళ్ళు కొత్త దంపతులేమో ఇంకా వారికి అరమరికలు లేకుండా సుఖ సంతోషాలతో అయ్యా స్వర్గం అంచున తేలుతున్నారండి. మన ఆత్రేయ గారు అన్నట్టుగా జగతిని ఉన్నది మన ఇద్దరమే అనుకుని హత్తుకుపోతుంటే అన్నట్టుగా వాళ్ళు అసలు ఏమీ పట్టించుకోవటం లేదండి అయ్యా. అంచేత చాలా ఆనందంగా గడిచిపోతుంది వాళ్ళకి. ఇలా ఒక నెల రోజులు గడిచిందండి. టెంపరేచర్ సబ్నార్మల్కి వచ్చింది. ఆవిడ మామూలు అయిపోయింది. మెల్లిమెల్లగా సనగడం మొదలెట్టింది. మీరా ఇలా తీసుకొచ్చేసారు, మా అమ్మ ఏం చేస్తుందో, మా నాన్న ఏం చేస్తున్నాడు. మా నాన్న ఊరికే పైకి అలా గట్టిగా మాట్లాడతాడు కానీ వెన్న మనసంతా వెన్న. నా చెల్లెలు పాపం వాళ్ళు అక్కడ, మరిది గారు ఇక్కడ, ఇదంతా మీరు చేసిందే, కొంచెం మీరు కృషి చేస్తే ఇంత దాకా వచ్చినా అని సడగడం మొదలెట్టింది. కొన్నాళ్ళు ఆయన విని వినక అలా తప్పించుకున్నాడు.
కొన్నాళ్ళ ఇంటిలోని పోరు ఇంత కాదయా అన్నారు కదా, ఇంకా ఇంక పోరు భరించలేకపోయాడు. ఓ రోజున ఏంటంటావు అన్నాడు. ఏమని అర్థం ఏంటండి, ఒక్కసారి మన ఇంటికి వెళ్దామంటే ఒక్కసారి అన్నాడు. ఎందుకు ఇప్పుడు దాకా వెళ్తే మీ నాన్న చేసిన అవమానం అంతా చాలదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకమ్మా అన్నాడు. అన్నప్పుడు నా మాట వినండి, ఒక్కసారి వెళ్దాము అన్నాడు. వద్దు, మీ నాన్న అంత తొందరగా మారడు, నా మాట విను, వద్దు అని చెప్పాడు. పొద్దున్నే అయితే కొంచెం గట్టిగా చెప్పేవాడు, నా మాట విను, ఇంకేటిది అనేవాడు. కొంచెం సంధిపడి అయిన తర్వాత అడిగితే, నా మాట నీకు తెలుసు కదే అన్న మాట్లాడేవాడు. అలాగ మొత్తానికి ఏమైతేనే కొన్నాళ్ళు నడుస్తుంది. నడిచిపోయింది చాలా రోజులు. ఒక రోజున బ్రహ్మగారు వచ్చారు వాళ్ళ ఇంటికి. రాగానే బ్రహ్మగారిని, ఏమంటే చాలా రోజులు అయింది రండి అన్నాడు. ఏం చాలా రోజులు అవ్వడం, నీవేమో పెళ్లి చేసుకున్నావు, అసలు బయటికే రావడం మానేసావు, అసలు ఎవరికి కనపడట్లేదు అన్నాడు. అవునండి పర్వాలేదు అని చెప్పి, మొత్తానికి ఏమిటి కార్యక్రమం అంటే ఏముంది, ఆ దక్షుడు చాలా చాలా ఇబ్బంది పెడుతున్నాడు, శివద్వేషుని తయారు చేస్తున్నాడు. మీరిద్దరూ కూడా ఇలా, అతను ప్రజాపతి, నువ్వు తిరుమూర్తులలో ఒకడివి, ఇలా ఉంటే లోక కళ్యాణం కాదు, ఎలాగోలాగా మీరు కలవాలి, ఈ ప్రయత్నం మేము చేద్దామని నేను, విష్ణువు, ఇంద్రుడు మేమంతా కలిసి అనుకున్నాం. ఒక సమావేశం ఏర్పాటు చేద్దాం, మీరందరూ రండి, కలిసి మాట్లాడుకుందాం, ఏదో విధంగా సామరస్యంగా చేసుకుందాం, నువ్వు ఒక అడుగు ముందు వేస్తే అన్నాడు బ్రహ్మ. ఏంటి బ్రహ్మ అలా మాట్లాడుతున్నావు, నా సంగతి తెలియదా, వాడు ఒక్క అడుగు వేస్తే నేను 100 అడుగులు ముందేస్తా, అలా మాట్లాడుతున్నావు ఏంటండి, నీ సంగతి తెలుసులే, అయినా సరే ఒక్కసారి ఎలాగోలా మీరు కలవడం మంచిదని నా ఉద్దేశం అన్నాడు. సరే అయితే ఎప్పుడు చెప్పు అన్నాడు. అన్నప్పటికీ నేను చెప్తాను, వాడు ఎక్కడికి రాడు, మా ఇంటికి అయితే వస్తాడు, అంచేత నేను మా ఇంట్లో పెడతాను మా సమావేశం, తప్పకుండా రండి అన్నాడు. సరే అన్నాడు. అలాగే అతనికి కూడా చెప్పాడు. చెప్పి అందరూ కలిపి సమావేశం ఏర్పాటు చేశారండి. బ్రహ్మగారి సత్యలోకంలో సభాసదులు అందరూ ఉన్నారు, చాలామంది వచ్చేసారు. త్రిమూర్తులు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, వారికి వేరే ఆసనం వేశారు. మిగతా వాళ్ళందరూ కూడా ప్రోటోకాల్ దాని ప్రకారంగా ఎలా వీలుంటే అలా కూర్చున్నారు. ఈ లోపుగానేమో ప్రజాపతులందరికీ కలిపి బాగుందా, ప్రజాపతులందరూ కూడా ఒక స్టేజ్ అలాగా అన్నీ సర్దుకుంటున్నారు. ఇంతలో దక్ష ప్రజాపతి వచ్చాడు. రాగానే అందరూ లేచి నించున్నారు. అంటే త్రిమూర్తుల తర్వాత ప్రజాపతులు, తర్వాత మిగతా వాళ్ళు, అందుకని నించున్నారు. వాడికి భయపడి అష్టదిక్పాలరు కూడా నించున్నారు. అందరూ నించున్నారు, త్రిమూర్తులు ముగ్గురు నించోలే. దాంతో వాడు ఉగ్రుడైపోయాడు. ఇదేనా సామరస్య సభ అంటే, ఇదేనా అంటూ కేకలేశాడు. అప్పుడంగా నారదుడు, భృగుడు వాళ్ళందరూ అన్నారు, ముఖ్యంగా అతను ఇంద్రుడు వాడు అన్నారు, ఏటన్నా మాట్లాడతావు, వాళ్ళు త్రిమూర్తులు కదా, వాళ్ళు లేచి నిల్చోవాల, నువ్వు రాగానే అది మర్యాద అని అడిగాడు ఇంద్రుడు. అన్నప్పటికీ నువ్వు నోరుమోయి, నేను అందరినీ నిల్చోమన్నంత మూర్ఖుడినేం కాదు, ఆయన మా తండ్రి గారు బ్రహ్మగారు, ఆయనకి నేను నమస్కరిస్తాను, ఆయనే లేవక్కలే, ఆయనే తండ్రి విష్ణువు, ఆయన లేవక్కలేదు, కానీ శివుడు నా అల్లుడు, మావగారికి ఆ రెస్పెక్ట్ ఇవ్వక్కలేదా అని చెప్పి లెక్క చేశాడు. అన్నప్పటికీ ఇంద్రుడు వాళ్ళందరూ చెప్పారు, ఏంటి ఇది సభ, ఇదే మన పెళ్లి సభలో ఏమైనా అనుకున్నావా, ఇంట్లో సభలా ఇది, అలా ప్రోటోకాల్ ఉండాలి కదా, ఇది పద్ధతి ఏంటి అని అంటే వాడు వెండు. ఇంకక్కడి నుంచి ఒకటే కేకలు, గొడవలు, అవి శివదూషణ నా నోటితో ఎక్కువ చెప్పడం. వాడు చాలా తిట్టాడండి. ఇంత అంతా కాదు, నేను శివదూషణకి నా అంత నేనే భయపడి తగ్గించేసుకుంటున్నాను. వాడు ఇష్టం వచ్చినట్టు తిట్టాడు. వాడు బిచ్చగాడు, తెలివి తక్కువతనంతో నా అమ్మాయిని ఇచ్చాను, దాంతో నా అమ్మాయి వేరైపోయింది, నా బ్రహ్మగారు నాకు అప్పచెప్పిన బాధ్యతను నిర్వహించలేకపోయాను, 20 మంది పెళ్ళి కాని పిల్లలు నా ఇంట్లో కూర్చున్నారు, నాకంతా నా సర్వనాశనం చేశాడు. ఇంకా అక్కడి నుంచి ఒకటేటి విపరీతంగా తిట్టాడు. ఇది ఒక సామరస్య సభ అని చెప్పేసి కేకలేసేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అందరూ కూడా మళ్ళీగా ఒక్కొక్కరు తప్పుకున్నారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరు వాళ్ళందరూ కూడా దానికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత శంకరుడు ఇంటికి రాగానే సతీదేవి చాలా ఆనందంగా, ఏమండి మా నాన్నగారు కలిశారా, మీరు మాట్లాడుకున్నారా, సామరస్యంగా ఉన్నారా, ఏమనుకున్నారండి, పాతవన్నీ మర్చిపోయారా, మర్మం వదిలి మాట్లాడుకున్నారా అని ఆతురతగా అడిగింది.
మొహం మార్చుకుంటూ లోపలికి వచ్చి కూర్చున్నాడు. ఏంటండి అలా ఉన్నారు, ఏం జరిగిందండి అన్నాడు. నేను వెళ్ళకపోయినా బాగుండేది, నేను వెళ్ళకపోయినా సభకు బాగుండేది, ఆయన రాకపోయినా బాగుండేది. ఆయన నన్ను త్రిమూర్తులుగా లెక్క పెట్టలేదు, ఆయన అల్లుడుగానే భావించాడు, చాలా అహంకరించాడు, ఎన్ని తిట్లు తిట్టాలో తిట్టాడు, కడుపులోని కుళ్ళంతా కక్కాడు. నేను ఏ మామగారు ఏ అల్లుడిని ఇంతలా తిట్టి ఉండడు, ఒకవేళ ఎవరైనా తిట్టినా ఏ అల్లుడు బతికి ఉండడు. నేను విషం తాగిన వాడిని కనుక నేను అలా విషం మింగి ఇవతలు కూర్చున్నాను. అంచేత నీకు సతీదేవి ఇంకొకసారి చెప్తున్నాను, ఇంక అస్తమాట నేను ఈ అవమానాలు భరించే ఓపిక నాకు లేదు. నువ్వు మీ వాళ్ళ సంగతి మర్చిపో, నాకు పుట్టింటి వాళ్ళు లేరు, నీకు లేరనుకో. అంచేత ఇంక అస్తమాటు నన్ను ఇలా కెలకకు, నన్ను ఇబ్బంది పెట్టకు అన్నాడు. అలా కొన్నాళ్ళు సాగిపోయిందండి. అప్పుడప్పుడు అడుగుతూ ఉండేది, ఇతను కూడా మాట్లాడకుండా ఊరుకునేవాడు. కొన్నాళ్ళు అలా సాగింది. ఒకరోజు విమానాల నుంచి కొంతమంది దేవతలు వాళ్ళు వెళ్తున్నారు. విమానంలో వెళ్తూ, ఆహా దక్షుడు సభ అంటే సభండి, ఏం పిండి వంటలు, ఏ వంటలు, ఏ హడావుడి, ప్రతి వాళ్ళని పెద్ద లేదు చిన్న లేదు తారతమ్యాలు లేకుండా ఎలా చూశాడండి, ఏం గిఫ్ట్లు ఇచ్చాడు, వారం రోజులట ఓహ్ అని చెప్పేసి కబుర్లు చెప్పుకుంటూ వెళ్తున్నారు విమానంలోంచి. వినగానే ఆ మాటలు విని, ఏమండి మా నాన్నగారు ఏదో యాగం చేస్తున్నారట, అలా యక్షులు గంధర్వులు వాళ్ళందరూ అలా విమానం మీద వెళ్తుంటే విన్నాను, మీకేమైనా తెలుసునా? నాకు తెలిసింది మీ నాన్నగారు యాగం చేస్తున్న మాట నిజమే, కానీ మనని పిలవలేదు కదా, అంచేత మనం పిలవని పేరెంట్ అని వెళ్ళడం మంచిది కాదు, నువ్వు అంచేత నీకు చెప్పలేదు, నువ్వు చెప్తే బాధపడతావు, వెళ్ళే ఉద్దేశం లేదు మనకి, అంతేత నీకు చెప్పలేదు అన్నట్టు. అదేంటండి, పుట్టింటికి పిల్లని పిలవాలా అండి? వాళ్ళు ఏదో పని ఒత్తిడిలో మర్చిపోయి ఉంటారు, ఆ మాత్రం దానికి అంత పట్టుదల ఎలాగండి? ఈ పట్టుదలనే వల్లనే మీకు మా నాన్నకి గొడవ, కొంచెం మీరైనా తగ్గాలి, ఆయనైనా తగ్గాలి, వెళ్దామండి తప్పదు అని అన్నప్పటికీ ఆయనేం మర్చిపోయి పిలవలేదు, ఆయన పిలవకూడదనే పిలవలేదు. పైగా ఆయన చేసే యాగం ఏంటో తెలుసా? నిరీశ్వర యాగం, ఈశ్వరుడు లేని యాగం కల్పించి చేస్తున్నాడు. అంచేత అది మంచిది కాదు, మనం వెళ్తే అవమానం పాలవుతాం, నా మాట విను అని చెప్పాడు. పోనీ మీరు రాకపోతే రాకపోరు, నన్నైనా పంపించండి అంది. నువ్వు వెళ్ళినా మంచిది కాదమ్మా, నా మాట విను అని ఎన్నోసార్లు చెప్పినా వినలేదు. చివరికి సరే అయితే వెళ్ళు, నీకు అలా ఉంది అన్నప్పుడు మొహాన్ని ఏది రాదుంటే అది తప్పదు, సరే కానీ వెళ్ళు. బొంగి నువ్వు ఒక్కసారి అమ్మతోటి అక్కడ కైలాసానికి దక్షుడి యజ్ఞానికి వెళ్ళమ్మా. అమ్మ అనుకుంటోంది పుట్టింటికి వెళ్తున్నావు అని అనుకుంటోంది, లేదా ఏమీ మృత్యుగృహానికి వెళ్తుంది, కొంచెం జాగ్రత్తగా అప్రమత్తుడివై ఉండు అని చెప్పాడు. బృంగి అమ్మ కలిపి అలా దక్ష యజ్ఞానికి వెళ్తున్నారు. అలా వెళ్ళిన వెంటనే అందరూ కూర్చున్నారు, యాగం జరుగుతుంది. భృగు మహర్షి యాగం దగ్గర నుండి నిర్వహిస్తున్నాడు. అమ్మ చూసింది, ఎవరూ పలకరించట్లేదు, అందరూ ఒక్కసారి తల ఎత్తి వాళ్ళ తల కింద ముంచుకుంటున్నారు. ఇంతట్లోనేమో తల్లి కనబడింది. అమ్మా అమ్మా అంటుంటే వెళ్ళిపోతుంది. అమ్మ వెళ్ళిపోకమ్మా అని చెప్పి చేయి పట్టి లాగి ఆపింది. ఏంటమ్మా, నువ్వేనా చెప్పాలి కదమ్మా నాన్నకి, ఈశ్వరుడు లేని యాగం క్షేమంకరదు నాన్నకి, అమ్మా నువ్వైనా చెప్పవచ్చు కదమ్మా అని అడిగింది. మాట్లాడలేదు. ఏంటమ్మా అలా వెళ్ళిపోతున్నావా? అమ్మా ఎంత ప్రమాదంలో ఉన్నావో తెలుసా? నీ మాంగళ్యానికి ముప్పు వస్తున్నా, నీ మాంగళ్యానికి ముప్పు వస్తున్నా, మౌనంగా ఎలాగా ఉన్నావే ఓయమ్మా. నాన్న చాలా ప్రమాదంలో ఉన్నాడమ్మా, ఈశ్వర యాగం నిరీశ్వర యాగం అంటే నా మాట వినమ్మా. నా మాట వినమ్మా అంటుంటే పడిపోయింది ఆమె, వినిపించుకోలేదు. ఇంతటితో చెల్లెళ్ళు ఉన్నారు.
చెల్లిళ్ళరా మీరైనా వినొచ్చు కదమ్మా, నాన్నకు మీరందరూ కలిపితే ఎంతో కొంత వింటాడు కదమ్మా, నాన్న అంటే ప్రేమ ఇంతేనా మీకు, ప్రమాదంలో ఉన్నాడు నాన్న వినండమ్మా అంటే వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఇంకా అలా అందరినీ తిరిగి చివరికి గురువుగారి దగ్గరికి వచ్చి, ఏమండి శివుడు లేని యాగం ఎక్కడైనా ఉన్నదా, ఏ శాస్త్రంలో ఉన్నది, ఎలా చేయిస్తున్నారు, ఎంతమందిని బలి తీసుకుంటారు, దీని యొక్క ప్రతిఫలం ఎవరు భరిస్తారు, ఎందుకంటే ఇలాంటి యాగం చేస్తున్నారు, ఎవరి కోసం, లోక కళ్యాణానికి చేయవలసిన యాగం ఇది, లోకానికి ప్రమాదాన్ని తీసుకొచ్చి పెడుతున్నారు అని చెప్పి అడిగినా కూడా ఎవరు మాట్లాడలేదు. ఎవరి పని చేశారు. ఇతను చెప్పాడు, ఆ పిచ్చిది అది ఏమైతే అది మాట్లాడుతుంది, మీరు ఎవరి పనులు చేయండి, మీరు కానివ్వండి అన్నప్పటికీ వాళ్ళ తల వంచి వాళ్ళు యాగం చేసేస్తున్నారు. ఇప్పుడు ఎంత చెప్పినా వినిపించుకోకపోతే ఆ ద్రవ్యాలని కాలుతో ఒక తన్ను తన్నింది, అది కాస్త ఎగిరి అవతల పడింది. దాంతో ఉగ్రుడైపోయాడు, మహోగ్రుడైపోయాడు. ఒక్కసారి ఉదుటని లేచాడు దక్షుడు. నువ్వు పిలవకుండా వచ్చినమే కాకుండా నీకు యాగాన్ని కూడా పాడు చేస్తున్నావా, నువ్వేమో అపవిత్రాలివి, ఈ యాగం అంతా అపవిత్రం అయిపోయింది అని చెప్పేసేసి ఆమెను ఒక్కసారి జుట్టు పట్టుకొని ఒక్క విసురు విసిరాడు. అంత దూరం ఎగిరిపడింది. ఏ గురువులారా, ప్రస్తుతానికి యాగం ఆపేసి ప్రక్షాళన చేయించండి, అదేమో అపవిత్రాలు వాడితో తిరుగుతోంది, అది అపవిత్రాలు అంచేత ఇది పవిత్రమైన యాగం, అంచేత రేపు పొద్దున్న ఒకసారి వాళ్ళకి ఆపేసి ప్రక్షాళన చేసి మళ్ళా మొదలెట్టి పెడదాం అని చెప్పి ప్రక్షాళన చేయండి అంటూ అరుస్తున్నాడు. ఆవిడ లేచింది. కన్న తల్లివని కన్న కూతురువని చూడకుండా ఎంత అన్యాయంగా మాట్లాడావు, ఎంత అన్యాయంగా చేసావు, ఇంతమందిలో ఇంత అవమానం చేసావు, చివరికి నన్ను అపవిత్రాలను చేసావు, ఈ దేహం నీతో ముట్టుకున్నటువంటి స్పర్శ తగినటువంటి దేహం శంకరుడికి పనిచేయదు, ఇంకా పూజకి పనిచేయని పువ్వునైపోయాను, ఇంక ఈ శరీరం నాకు ఉండదు అని చెప్పేసి వాళ్ళందరికీ కూడా మీరందరూ తగిన ప్రతిఫలం అనుభవిస్తున్నారు కానీ అంటూ ఒక్కసారి ఆమె అగ్నిదేవ అగ్ని భటారక నేను అంటరాని దాని అనక రా, నన్ను అనుక్షణం అణువు దహించే రా, అంటరాని దాన్ని అనుకోకు అంటూ ఒక్కసారి బట్టన వేలు ఇలా నేలనేసి గీసిందండి. అదిగో అగ్నిదేవుడు వచ్చాడు, నిలువున అమ్మ కాలిపోయి పిడికిడ బూడిదైపోయింది. అందరూ ఆశ్చర్యపోయారు. అంతా ఏం చేయాలో ఏమిటో అర్థం కావట్లేదు. ఇంతట్లో భృంగి ఉన్నాడు అక్కడ. నాన్న తండ్రి శంకర అమ్మని చంపేశారు అని అరిచాడు గట్టిగా. అదిగో శంకరుడు పద్మాసనం వేసుకుని అలా ఎదురుగా ఎత్తుది మీద కూర్చున్నాడు. ఒక్కసారి ఒదుటిని కిందకి దూకి ప్రళయ తాండవం చేశాడండి. ఆ తాండవానికి కైలాసగిరి కదిలిపోయింది. అక్కడ ప్రమద గణాలు ఉన్నారు, పిశాచ గణాలు ఉన్నారు. వాళ్ళంతా కూడా అందరినీ భయపెట్టేవాళ్ళు. వాళ్ళు భయపడిపోయి అలా దూరంగా ఉన్నారు. నిప్పు కణాలకు కురిపించేస్తున్నాడు, భయంకరమైన చేస్తున్నాడు, తాండవం చేసేస్తున్నాడు, ప్రళయ తాండవం. జయత్వద ప్రవిభ్రమ భ్రమద్భుజంగమ స్వసద్వినిర్గమ క్రమ స్ఫురత్కరాల పాలహవ్యవా ధిమి మృదంగ తుంగ మంగళధ్వని క్రమ ప్రవర్తిత ప్రచండ తాండవ శివా అని చెప్పి వాళ్ళంతా ప్రమద గణాలు దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నారు. వింటలేదండి, మహోగ్రంగా ఉన్నాడు శంకరుడు. అంతా భయపడిపోతున్నారు ఏం జరుగుతుందో అని. శంకరుడు అలా ఇంకా ఏమీ తగ్గలేదండి. అలా చేస్తూ ఒక్కసారి జట మొదలంటగా పెరిగి ఒక్కసారి నేల నేసి పెట్టాడండి. అదిగో పెద్ద మహాశక్తి ఉద్భవమైందండి. వీరభద్రుడు ఎలా ఉన్నాడండి వీరభద్రుడు? అభ్రమ్లిగాద ప్రవిభ్రమ కృణీల దీర్ఘ శరీరమరా
ప్రజ్వల జ్వలన దీప్త జ్వాలికా జాల జాచల్యమాన కేశములు మెరయ జండ దివ్వే దండ సుండాప దోర్దండ సాకస తృతి హేతి సంగమప్ప వీక్షణ త్రయలోక వీక్షణ చ్యుతిలోక వీక్షణ త్రయ దుర్నిరీక్షమగుచు కిరకచ కఠిన కరాల దృష్టలు వెలుగంగా కఠిన కరాల దృష్టలు వెలుగంగా అఖిల లోక భయంకరుడగుచు వీరభద్రుడు ఉదయించే మారు రుద్రుడగుచు. పోతన గారి పద్యం అండి ఇది. ఈ ఒక తెలుగు పద్యంలో బీజాక్షరాలు నాటాడు మహానుభావుడు. ఈ పద్యానికి ఒక దేవతను ఆహ్వానించే శక్తి ఉన్నది. మీరు నమ్మండి, నేను అమలాపురంలో ఈ ఘటన చేస్తున్నప్పుడు ఒక ఆవిడికి వీరభద్రుడు ఆహ్వానించాడు. మంత్రశక్తి ఉన్నది, మంత్రశక్తి బీజాక్షర రాశాడు మహనీయుడు. ఒక్కసారి పోతన గారికి జై జైలు కొట్టండి, చెప్పండి. అయ్యా, వీరభద్రుడు శంకరుడి కంటే భయంకరంగా ఉన్నాడు. ఎటు చూసినా దేహమే, పైన అలా తరగట్లేదు, ఇటు చూసినా అటు చూసినా దేహమే, భయంకరంగా ఉన్నాడు. తండ్రి ఆజ్ఞ అన్నాడు. శంకరుడు అన్నాడు, అమ్మని చంపేశారు రా, ఇవాళ నా శక్తులన్నీ నీకు ఇచ్చేస్తున్నా. ఆ సభలో ఉన్న వాళ్ళందరూ శివద్రోహులే, ఎవరిని నువ్వు ఉపేక్షించక్కర్లే, ఎవరిని నువ్వు లెక్క పెట్టక్కర్లే, ఎవరి మూల్యం వాళ్ళకి చెల్లించాలి, నువ్వు వెళ్ళు అన్నాడు. వెంటనే ప్రమద గణాలు పిశాచ గణాలతోటి ఆ వీరభద్రుడు అట్టహాసంగా బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. శరభ శరభ అశరభ శరభ అశరభ 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 అంటూ భయంకరమైన అడుగులు వేసుకుంటూ ఆహాకారాలు చేస్తూ పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ భూమిని పెద్ద పెద్ద అంగలతోడు భూమిని తన్నుతూ అలా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన వెంటనే అక్కడ వాళ్ళు సభలో ఉన్న వాళ్ళు చూశారు, ఇదేదో ప్రమాదం ముంచుకొచ్చిందని గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళబోయారు. ఆ సభకి 4 ద్వారాలు ఉన్నాయి. 4 ద్వారాల నుంచి వెళ్దాం అన్నప్పటికీ వెంటనే అందరూ కూడా పిశాచగణాలు 4 మూలలా మూసేశారు. లోపల ఉన్నవాళ్ళు లోపలే, ఎవ్వరూ బయటికి వెళ్ళడానికి వెళ్ళని పరిస్థితి. అప్పుడు వీరభద్రుడు మహాభయంకరంగా అట్టహాసాలు చేసుకుంటూ ఆ దక్షుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. ముందు వెళ్ళిపోయి వాడి తలకాయని కత్తితో ఒక్కసారి కోసేసి అగ్నిగుండంలో పడేశాడు. అంతే ఆగలేదు, ఇంకా అక్కడి నుంచి గురువు అక్కడ ఉన్నాడు, ముందు పూజ చేస్తున్నాడు. వాడు పూజ నడిపించేవాడు. వాడి గడ్డాన్ని ఇలా పళ్ళవంతాన పీకితే గడ్డం అంతా ఊడి వచ్చేసింది, కొబ్బరి పీచి ఊడినట్టు. వాడి గడ్డం అంతా రక్తం. బాబోయిన వాడు పారిపోతుంటే నందీశ్వరుడు ఉన్నాడు, అతనికి కోపం ఆగలేదు. ఒక్కసారి కొమ్ముతో ఒక్క పోటు పొడిచాడు, ఎగిరి పడ్డాడు, మళ్ళా వెళ్ళాడు, కళ్ళు పొడిచేశాడు. ఇంకా అక్కడి నుంచి వీళ్ళు అందరికీ తగిలాయి దెబ్బలు, ఒకరు ఎదురు కాదు. ఇంద్రుడికి తగిలాయి. కుబేరుడు హడావుడిగా వెళ్ళిపోతూ వాడు వాహనం మనిషి. ఆ సింబల్ చూడండి, డబ్బున్నవాడికి డబ్బు లేనివాడు వాహనం. అంచేత వీడు భుజాలు ఎక్కుతారు వాళ్ళు డబ్బున్నవాళ్ళు. కుబేరుడికి వాహనం మనిషి. వాడి మీద ఎక్కడున్నా ఉంటే కనపడలేదు. వాడి దగ్గర గబగబా రారా అని చెప్పి వాడినే వీడు వేసుకుని పరిగెత్తుకుంటూ పోతున్నాడు. అప్పుడు మళ్ళా ఎందుకు ఆ భయం ముందు ఉండాలి, సభకు రాకూడదని చెప్పి ఇంద్రుడిని కూడా కుబేరుణ్ణి కూడా అందరినీ కొట్టాడు. చివరికి సూర్యుడు పారిపోతుంటే వాడిని ఎక్కడ పారిపోతున్నావు అని చెప్పి సూర్యుడికి 2 దవడలు కొట్టేస్తే పళ్ళు, మన కట్టిన పళ్ళు సెట్ వచ్చేసినట్టుగా సెట్ వచ్చేసాయి. అప్పటి నుంచి ఆయన పళ్ళు కట్టించుకోలేదు. రథసప్తమికి మనం ఏమోను పరవాన్నం పెడతాం, అందులో కిస్మిస్ పళ్ళు కూడా వేయడానికి వెళ్ళలేదు, జీడిపప్పులు అవి వేయకూడదు. ఇంచేతనానికి అప్పటి నుంచి పళ్ళు కట్టించుకోలేదు. ఊరికే వాళ్ళ పరవాణమే తింటాడు ఆయన. రథసప్తమికి మనం పరవాణమే పెడతాం. అంచేత అందరికీ తగిలాయి దెబ్బలు, ఒకరికి ఇద్దరికి కాదు. మొత్తం విధ్వంసం అయిపోయింది.
సర్వసైన్యంపై అందరూ పడిపోయి ఉన్నారు. కొంతమంది చచ్చారు, కొంతమంది లేవలేక పడుకుండిపోయారు. అలాంటి సమయంలో బ్రహ్మ విష్ణు ఒక్కసారి అదృష్టం ఏంటంటే వాళ్ళ సభలో లేరు. ఉంటే ఏం జరిగేదో, వాళ్ళు లేరు. వెంటనే వాళ్ళు బ్రహ్మ విష్ణువులు ఇద్దరు వచ్చారు. వచ్చి ఒక్కసారి వీరభద్రుడితో మాట్లాడదామంటే అతను మహాభయంకరంగా ఉన్నాడు. అందుచేత శంకరుణ్ణే ప్రార్థన చేశారు. శంకర శాంతించాలి, శంకర శాంతించాలి. నువ్వే కోప్పడితే ఈ ప్రణయం ఉంటుందా, ఈ లోకాలు ఉంటాయా? సూర్యచంద్రుడి గతులు తప్పుతారు కదా శంకర. తెల్లవారునా ప్రభు కోపము నీకుండినన్ స్వామి అని చెప్పి వారిని ప్రజలించారు. ఓం విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. శంకర అని పరిధన చేస్తున్నప్పటికీ అప్పుడు శంకరుడు వచ్చాడండి. చిరునవ్వుతోటే వచ్చాడు. చాలా ఆనందించారు. శంకర ఇంక ధ్యాసం తగ్గించు ఇది అన్నారు. ఇంతట్లో ఆ యొక్క వారాహి దక్షుడి యొక్క భార్య వచ్చి, శంకర నిన్ను తప్పమే ఎవరిని ప్రార్థించలేదు, ఎప్పుడు నీ మీదే ధ్యాస, ఎప్పుడు నీ మీదే యాస, అలాంటిది ఇలాగ నన్ను విధవగా చూడాలనుకుంటున్నావా స్వామి? ఇది నీకు న్యాయమా అని అడిగింది. లేమ్మా, నేను దక్షుడిని కూడా నేను బ్రతికిస్తాను అని చెప్పి దక్షుడు బ్రతికాడు. కానీ గొర్రెమొహంతో బ్రతికాడు. గొర్రెమొహంతో బ్రతికితే ఇదేమిటని అడిగారు. ఇతను నందితోటి దెబ్బలాడాడు, నందిని వేళాకోళం చేశాడు, అందుకని నువ్వు పశువు ముఖం వస్తుందన్నాడు. అంచేది అది వచ్చింది అన్నాడు. మళ్ళీ ఆవిడ ప్రార్థన చేసింది, ఈయనతోటి కాపురం చేయడం ఎలాగంది అన్నప్పటికీ అలా కాదులే అమ్మ, నీకు నీ ఇంట్లో వాళ్ళకి, ఇంట్లో ఉన్నంత వాడికి వీడు మామూలుగా దక్షుడిగానే ఉంటాడు, బయటకు వచ్చినప్పుడు మాత్రం గొర్రెముఖం ఉంటుంది. ఏం చేద్దంటే నందీశ్వరుడి శాపం నేను తగ్గించడానికి వీల్లేదు, భక్తుడిని మాట నేను నిలబెడతాను, నా మాట పోయినా పర్వాలేదు కానీ భక్తుడి మాట మాత్రం నేను నిలబెడతాను అని చెప్పాడు. అప్పుడు దక్షుడు దగ్గరికి వచ్చి ఆ శంకరుని పరిపరి విధాల ప్రార్థన చేశారు. దేవ జగన్నాథ దేవేంద్ర వందిత వితత చారిత్ర సంతత పవిత్ర హాలాహలాదరాహి రాజకేయూర బాలేందు భూష సత్పత్తి భూష రజితాచలస్థాన రజితాచలస్థాన గజ చర్మ పరిధాన సురభైరి విధ్వస్త శూలహస్త లోకనాయక సర్వేశ లోక వరద సురుచిరాకార ముని జన స్తుతి విహార భక్త జన హృదయాంగన పారిజాత నిన్ను ఎవ్వడు నుతి చేయగలడు అభవ. శంకర, నా మాటలు మర్చిపో, నేను ఏదో అమాయకంగా మభ్యంగా మాట్లాడాను, నన్ను అవన్నీ మర్చిపో స్వామి. ఎలా చేశానో నాకే తెలీదు, నన్ను రక్షిస్తావా తండ్రి? అందరికీ ఐశ్వర్య ప్రదాతవి నీవు, అందరు సర్వలోకాలకి ఐశ్వర్య మహనీయుడివి. అలాంటి వాడిని బిచ్చగాడునన్నాను, ఎంత తప్పు చేశాను. అందరికీ నువ్వేమో వెండుకొండ దొరవి, వల్లఘాటులో ఉంటామని వేళాకోళం చేశాను, అన్నీ మర్చిపో స్వామి అంటూ మన్నన చేసి విధంగా భక్తితే అంతలో కూడా శంకరుడు కూడా శాంతించాడు. శాంతించి సరే అయితే యాగం మధ్యలో ఆగిపోయింది, పూర్తి చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ చేద్దామని చెప్పేసి మళ్ళీ మర్నాడు ఆ దక్షుడితోటే కూర్చోబెట్టి యాగం పూర్తి చేస్తారు. ఈసారి భృగుడు కాకుండా బృహస్పతి కూర్చుని యాగం నడిపిస్తాడు. అందరూ కూడా చక్కగా సుఖశాంతులతో ఉంటారు. ఇది దక్షయజ్ఞం యొక్క కథ కానివ్వండి. అయితే ఒక్క నిమిషం, ఒక్క 2 నిమిషాలు ఇలాంటి టైంలో ఇలాగ ఆపకూడదు ఈ కథను ఎప్పుడు కూడాను. ఎందుకంటే ఒక పక్కన ఆ సతీదేవి అంటుకుపోయినది, అలాంటి టైంలో ఇలాంటి కథ ఆపకూడదు. అంచేత ఒక చిన్న బిట్టు, ఆ సతీదేవే పార్వతీదేవి అవుతుంది మాడి జన్మలో. తపస్సు చేసి శంకరుని ఉంచుకొని శంకరుని వివాహం ఆడుతుంది. పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణం అద్భుతంగా తర్వాత జరుగుతుంది. మీరు ఎప్పుడైనా ఇంకెప్పుడైనా ఒక రోజున పార్వతీ కళ్యాణం వినండి, చాలా అద్భుతంగా ఉంటుంది. శ్రీనాథుడి యొక్క కథ చక్కగా చెప్తానని ప్రస్తుతం. ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం అండి. అందరూ ఒక 10 నిమిషాలు ఉండండి. మన ఈరోజు మన